చెప్తారు. సార్ అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడు కరెక్ట్, ఒకరే దేవుడు ఉండాలి అనేది మీ సిద్ధాంతం. ఆ దేవుడి పేరు ఏంటి సార్? దేవుడు పేరు ఏంటంటే అరబ్బీలో అల్లా అంటారండి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటున్నాను, మీరు అన్నారు దేవుణ్ణి నమ్ముకోండి అని మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు వెంటనే? ఏమంటారు? దేవుని నమ్ముకోండి అంటే ఏమంటారు? ఏ దేవుడిని నమ్ముకోవాలి అని అంటారు. దేవుడు అన్న పదమే సరైనదైతే ఏ దేవుడు అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అవునా కదా? దేవుడు అంటే గాడ్, గాడ్స్, గాడెస్, అవునా కదండి? తర్వాత మీరు ముందు గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా ఏంటంటే బహువచనము ఏకవచనం నుండి అది ఏంటంటే మళ్ళీ బహువచనము, స్త్రీలింగము, ఇలా మొత్తం మార్పు చెరుపులో గురైపోయింది. అదేవిధంగా మీరు అల్లా అన్న పదం ఎక్కడైతే చెప్తారో అల్లాలు అన్న పదం ఉండదు అక్కడ. అంటే అల్లా అంటే సృష్టికర్త అండి. అల్లా అంటే అల్లా అంటే అరబిక్ లో దేవుడిని అల్లా అని అంటారు అరబిక్ లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లా దేవుడు అనాలి అంతే.